అందరికీ నమస్కారం. మరో కొత్త వీడియోకు స్వాగతం. నేను మీ ఎంకే. హిస్టారికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మోస్ట్ వాంటెడ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజాస్ గంభీరగా ఆయన స్వాగ్ లుక్స్ పీక్స్లో ఉంటాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి గమనిస్తే డైరెక్టర్ సుజిత్ ఎక్కువగా జపనీస్ లాంగ్వేజ్ను యూజ్ చేశాడు. ఈవెన్ మూవీలో కూడా పవర్ స్టార్ చేతిపై జపాన్ లాంగ్వేజ్లోనే ఒక టాటూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మోస్ట్ ఆఫ్ ది మూవీ జపాన్ రిఫరెన్స్తోనైనా ఉండాలి, లేదా జపాన్లోని కొందరు వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనైనా తెరకెక్కి ఉండాలి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయానికే భయం పుట్టించేలా జపాన్ చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఎందుకంటే ఆ దేశం సమురాయిల నిలయం. భీకరమైన యుద్ధాలు, క్రూరమైన వ్యూహాలు అక్కడ సర్వసాధారణం. అలాంటి దేశంలో కూడా మొత్తం చరిత్రే తనతో మొదలయ్యేలా ఒక వ్యక్తి పాలన సాగింది. ఆయనే ది డెమోన్ కింగ్ ఓడా నోబునాగా. ఈయన పాలన ఎలా ఉండేదంటే శత్రువులే కాదు, ఇతని రాజ్యంలోని ప్రజలు కూడా భయంతో వణికిపోయేవారు. అసాధారణమైన పోరాటాలకు ఆయన ఒక ల్యాండ్ మార్క్. మరి అలాంటి వ్యక్తి జపాన్ ఒరిజినల్ గాడ్ ఫాదర్గా ఎలా మారాడు? నోబునాగా క్రూరమైన వ్యూహాలు ఎలా ఉండేవి? అసలు జపాన్ చరిత్రలో ఈయన పాత్ర ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. నచ్చితే మీ సపోర్ట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 15-16వ శతాబ్దం జపాన్ చరిత్రలో అత్యంత అల్లకల్లోలమైన కాలం ఇది. ఈ టైంలో ఆ దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ప్రతి నాయకుడు అధికారం కోసం పోరాడుతూ నిత్యం దండయాత్రలు, యుద్ధాలు చేస్తుండేవారు. అందుకే ఈ కాలాన్ని షాంకోకు శకం అంటారు. అంటే రాష్ట్రాల కోసం యుద్ధాలు చేసే కాలమని దీని అర్థం. అలాంటి భయంకరమైన కాలంలో మొత్తం జపాన్నే ఒక్కటి చేసేందుకు ఒక వ్యక్తి పుట్టాడు. అతనే ఓడా నోబునాగా. 1534లో జన్మించిన ఈయన చిన్నప్పటి నుంచే ఎంతో విచిత్రంగా ప్రవర్తించేవాడు. సాంప్రదాయాలను, కట్టుబాట్లను పాటించకుండా తన ఇష్టానుసారంగా స్వేచ్ఛగా జీవించేవాడు. కానీ అతని తండ్రి మరణం తర్వాత పూర్తిగా మారిపోయి ఒక భయంకరమైన పట్టుదల గల యోధుడిగా తనను తాను మలుచుకున్నాడు. అతను తన కోటలో ఉన్నప్పుడే ఒక చిన్న సమురాయిగా నిలబడి జపాన్ మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1560లో తన బలమైన ప్రత్యర్థి ఈమగావా యోషిమోటో దాదాపుగా 40,000 మంది సైనికులతో నోబునాగాపై దండెత్తాడు. అయితే నోబునాగా వద్ద కేవలం 2,500 మంది మాత్రమే సైనికులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నోబునాగా విజయం సాధిస్తాడని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. కానీ చివరికి ఈయనే విజయకేతనం ఎగురవేశాడు. ఎలాగంటే ఈమగావా సైన్యం ఒక అడవి గుండా వెళ్తున్నప్పుడు నోబునాగా తన సైన్యంతో యోషిమోటో శిబిరాన్ని చుట్టుముట్టి హఠాత్తుగా దాడి చేశాడు. ఈ అనూహ్య దాడిలో యోషిమోటో సైన్యం చెల్లాచెదురైంది. దీంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు యోషిమోటో. ఇలా ఒంటరిగా చిక్కిన యోషిమోటోను అతి క్రూరంగా చంపేశాడు నోబునాగా. ఇది అతని క్రూరమైన వ్యూహాలకు, అసాధారణమైన పోరాట పటిమకు బెస్ట్ ఎగ్జాంపుల్. నోబునాగా లక్ష్యం కేవలం పాలించడం మాత్రమే కాదు, జపాన్ను తన గుప్పిట్లోకి తీసుకోవడం. ఇందుకోసం అడ్డొచ్చిన వారందరినీ కూడా అతి కిరాతకంగా చంపేసేవాడు. జపాన్లోని అత్యంత శక్తివంతమైన బౌద్ధ దేవాలయాల్లో ఎన్రియాకు జీ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి 1000 మంది సన్యాసులు, సైనికుల మద్దతు ఉండేది. అయితే ఈ ఆలయం నోబునాగా ఆధీనంలోకి వెళ్ళడానికి నిరాకరించారు సన్యాసులు. అంతే, వారి తిరుగుబాటుకు శిక్షగా 1571లో ఆ దేవాలయంపై భీకరమైన దాడి చేశాడు నోబునాగా. ఈ దాడిలో 1000 మంది సన్యాసులు, మహిళలు, పిల్లలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జపాన్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. దీని తర్వాత నోబునాగా ఎంత క్రూరమైన పాలకుడనేది ప్రపంచానికి తెలిసింది. ఇతని రాజ్యంలోని ప్రజలు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించేవారు. అయితే నోబునాగా ఎంత క్రూరత్వం కలవాడో అంతే ముందు చూపు కలవాడు కూడా. మారుతున్న కాలానికి తగ్గట్లుగా తన సైన్యాన్ని ఆధునీకరిస్తూ వచ్చాడు. జపాన్లో అప్పుడప్పుడే తుపాకులు వస్తున్న కాలం అది. ఆ టైంలో తన సైన్యానికి తుపాకులను ఆయుధాలుగా పరిచయం చేసి తరువాతి యుద్ధాలలో వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించేవాడు. నోబునాగా తన పాలనలో క్రూరత్వం, నిరంకుశత్వం మాత్రమే కాదు, తనపై తిరుగుబాటు చేసిన వాళ్లను చిత్రహింసలు పెట్టి మరీ చంపడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా వారి కుటుంబాలను కూడా నామరూపాలు లేకుండా చేసేవాడు. ఇలాంటి ఎన్నో ఘోరమైన చర్యలకు పాల్పడేవాడు నోబునాగా. అందుకే ఇతని అనుచరులు కూడా ఎంతో భయపడేవారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇతని వద్ద పనిచేసేవారు. ఇలా నోబునాగా చర్యలు జపాన్ చరిత్రలో క్రూరత్వానికి ప్రతీకగా నిలిచాయి. అయితే ఇంత భయంకరమైన వ్యక్తిని మట్టి కరిపించడం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదు.
కానీ నమ్మక ద్రోహానికి బలైపోయాడు నోబునాగా. అతని చర్యలు దగ్గర నుంచి చూసిన సేనాపతి అతన్ని సంహరించాడు. నోబునాగా హొన్నాజీ అనే దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సేనాపతి మిత్సుహిడే సైన్యంతో దండెత్తి అతన్ని చుట్టుముట్టాడు. నమ్మకస్తుడైన సేనాపతి తనపై దండెత్తి రావడం జీర్ణించుకోలేకపోయాడు నోబునాగా. ఓటమిని గ్రహించి గౌరవంగా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఒక్కడిగానే గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు నోబునాగా. నోబునాగా జీవితాన్ని బట్టి చూస్తే ఎంతటి బలవంతులైన నమ్మక ద్రోహానికి బలైపోతారనేది మరోసారి రుజువైంది. ఈయన మరణం తర్వాత ఇతని వారసులు జపాన్ను ఒక్కటి చేసి తండ్రి కలలను నిజం చేశారు. అయితే నోబునాగా జీవితం మాత్రం ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అతను లక్ష్యం కోసం వేలాది మంది ప్రాణాలను తీసుకున్న రాక్షసుడా, లేక తన స్వదేశం కోసం గొప్ప లక్ష్యంతో పోరాడిన పాలకుడా అనేది చరిత్ర కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ నోబునాగా పోరాట పటిమ, పరిపాలనా విధానం జపాన్ చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.